కొలువులకు సిద్ధం కండి నిరుద్యోగ యువతకు తీపి కబురు 10,060 ఉద్యోగుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇప్పటికే 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల మిగతా ఖాళీలకు సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 ప్రకటనలు వాటిలో 149 గ్రూప్ 1 673 గ్రూప్ 2 పోస్టులు ఇక ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది 10,060 ఉద్యోగాల భర్తీకి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే 1,523 పోస్టులకు భర్తీకి ఆ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా ఆ మిగతా ఖాళీలకు సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 ప్రకటనలు రానున్నట్టుగా తెలుస్తుంది వాటిలో 149 గ్రూప్ 1 673 గ్రూప్ 2 పోస్టులు ఉండనున్నట్టుగానైతే తెలుస్తుంది ఇక మొత్తం ఉద్యోగాల భర్తీ అయితే ఇట్లా ఉంది విడతల వారీగా మొదటి విడతలో 1,523 పోస్టులు రెండో విడతలో 3,231 పోస్టులు మూడో విడతలో 2,311 పోస్టులు నాలుగో విడతలో 2,995 పోస్టులు మొత్తం 4 విడతలుగా 10,060 పోస్టులను అయితే రిలీజ్ చేయనున్నట్టుగా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది వాటి పరీక్షా తేదీల నోటిఫికేషన్ డేట్లను కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది త్వరలో మరో డిఎస్సి 3,000 పోస్టులు భర్తీ చేస్తాం మంత్రి లోకేష్ వెల్లడి ఇక విజయనగరంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి లోకేష్ అయితే విద్యార్థులకు సంబంధించి మాట్లాడి త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది 3,000 పోస్టులను భర్తీ చేస్తామని కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది వందే మాతరంపై రాజీ లేదు పార్లమెంటు శాసనం కంటే కాంగ్రెస్ తీర్మానం గొప్పదా సింహం తోలు కప్పుకున్న నకల కాంగ్రెస్ ఉంది భాజపా 14 ఏళ్లు పైబడిన యువతతో నిరంతరం సంప్రదింపులకు నిర్ణయం పార్టీ కొత్త కార్యవర్గంతో మోదీ భేటీ ఇక నూతన కార్యవర్గంతో భేటీ కోసం పార్టీ కార్యాలయానికి వస్తున్న మోదీని అయితే నితిన్ నబీన్ స్వాగతం పలికారు వందే మాతరం పైన రాజీ లేదు శాసనం తీర్చుకున్న పార్లమెంటు శాసనం కంటే కాంగ్రెస్ తీర్మానం గొప్పదంటూ ఆయన క్వశ్చన్ చేశారు ఒక సింహం తోలు కప్పుకున్న నకల కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటూ భాజపానైతే ఆరోపించినట్టు తెలుస్తుంది ఇక 14 ఏళ్లు పైబడిన యువతతోటి నిరంతర సంప్రదింపులకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కోర్టులో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం మార్గదర్శకులుగా నిలవాలని లక్ష్యం పెట్టుకోవాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ఇక కోర్టులో మహిళల ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ చెప్పినట్టుగా తెలుస్తుంది మార్గదర్శకులు నిలవాలని లక్ష్యం పెట్టుకోవాలంటూ కూడా ఆమె సూచించినట్టుగా తెలుస్తుంది 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు లక్ష్య సాధన ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలి ఐఐటి తిరుపతి స్నాతకోత్సవంలో వ్యోమగామి శుభాంశు శుక్లా గ్రామాల్లో పెరిగిన ఎస్సీ ఎస్టీల జనాభా 2021 నాటికి వీరి శాతం 25.85 ప్రస్తుతం 27.70 శాతానికి చేరిక బీసీల జనాభా 51.24% సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల గ్రామాలు పెరిగినట్టుగా 25 నుంచి 27 శాతానికి పెరిగినట్టుగానే తెలుస్తుంది ఇప్పుడు బీసీల జనాభా మాత్రం 51% ఉన్నట్టుగానైతే వెల్లడించినట్టుగా తెలుస్తుంది రాజకీయాల్లో చెత్తను తొలగిద్దాం స్థానిక ఎన్నికలందుకు సరైన సమయం అభివృద్ధి అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు స్వచ్ఛత కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లో కూడా చెత్తను తొలగిద్దామంటూ కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగానైతే తెలుస్తుంది స్థానిక ఎన్నికలు ఎందుకు సరైన సమయమని అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు పెట్టుబడులే కాదు స్వచ్ఛత కూడా అంటూ కూడా ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది ఖరగ్పూర్ అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్కు ఒకే ఏపీ ప్రభుత్వం సూచించిన అలైన్మెంట్కు ఆమోదం మొత్తం దూరం 1,107 కిలోమీటర్లు ఏపీలో 457 కిలోమీటర్లు ఇక ఖరగ్పూర్ అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్కు ఓకే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది దాదాపు 1,107 కిలోమీటర్ల మొత్తం దూరం ఉంటే అందులో కేవలం ఏపీలోనే 457 కిలోమీటర్లు వెళ్తున్నట్టుగానైతే తెలుస్తుంది వెలుగుల్లో పునరావాస వెలితి దాదాపు 85% మందికి ప్యాకేజీ అంటేనే ఇంకా సమస్యలున్నో ప్యాకేజీ జాబితాలకు చేర్చాల్సిన వారు ఉన్నారు ఇంటి పట్టాలు ఇవ్వాలి స్థలాలు చూపాలి పశువుల ఆవాసం విద్యార్థుల వసతికి దారి వెతకాలి నిర్వాసిత గ్రామాల ప్రజల ఆంక్షలు ఈ నల్లమల సాగర్ జలాశయం దీని పరిధిలో 11 గ్రామాలు ఖాళీ చేయాలి ఇక 80% మందికి ప్యాకేజీ అందినా కూడా ఇంకా సమస్యలు ఎన్నో ఉన్నాయని దీన్ని తొందరగా సాల్వ్ చేయాలని కూడా చెబుతున్న పరిస్థితి 50 గజాలు 7 అంతస్తులు పేక మేడలా కూలిన భవనం టైల్స్ వేస్తున్న ఇద్దరు కార్మికులు గచ్చిబౌలి అంజయ్యనగర్లో విషాదం శిథిలాలు పడి దెబ్బతిన్న పక్కన అపార్ట్మెంట్ దాంట్లోని వారిని ఖాళీ చేయించిన పోలీసులు మరికొన్ని భవనాలు దెబ్బతిన్నట్టు గుర్తింపు కుంగిందని ముందే హెచ్చరించిన బస్తీ జనం యజమాని బిల్డర్ల కోసం పోలీసుల గాలింపు ఇక నిన్న ఏదైతే కేవలం 50 గజాల స్థలంలో అది కూడా నాలాను అనుకుని ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం అయితే నిట్టనీలుగా కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది 50 గజాల్లోనే 7 అంతస్తులు అయితే కట్టారు అది కాస్త కూలిపోయింది ఇది గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఈ విషయం అయితే చోటు చేసుకుంది దాదాపు 2 కార్మికులు కూడా దీంట్లో తెలుస్తుంది ఈ భవనాన్ని కట్టినటువంటి బిల్డర్ అలాగే యజమాని కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు ఇంతకు ముందే ఇది కుంగిపోయింది అని చెప్పి బస్తీ జనం చెప్పినప్పటికీ కూడా వినిపించకుండా ఆ నిర్మాణం అట్లా నుంచి పెట్టారు ఇప్పుడు దానివల్ల భవనం కూలిపోవడం కాకుండా పక్కనున్న భవనం కూడా దెబ్బతిన్నట్టుగానైతే తెలుస్తుంది దాంతోపాటు చుట్టుపక్కల కూడా చాలా వరకు దెబ్బతిన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారిని
ఖాళీ చేయించినట్టుగా తెలుస్తోంది. బీసీఐ చైర్మన్ భారీగా అక్రమాలు, ట్రస్టును కాదని మరో ట్రస్టు, 150 కోట్ల బదిలీకి యత్నాలు, మనన్ మిశ్రా వైదొలగాలి, బీసీఐ కో చైర్మన్ సదాశివరెడ్డి. ఇక బీసీఐ చైర్మన్ భారీ అక్రమాలు చేశారని చెప్పి బీసీఐ కో చైర్మన్ సదాశివరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ట్రస్టును కాదని మరో ట్రస్టు ఏర్పాటు చేసి 150 కోట్ల రూపాయల బదిలీలకు ప్రయత్నాలు చేశారంటూ కూడా మనన్ మిశ్రా వైదొలగాలంటూ కూడా బీసీఐ కో చైర్మన్ సదాశివరెడ్డి ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. రేవంత్ కు నిరాకరణ, తెలంగాణకు అన్యాయమే, రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది, తమ ద్వారానే రావాలనుకుంటోంది, విదేశీ పర్యటనల కోసం తమకు నచ్చిన వాళ్ళకి అనుమతులు ఇస్తోంది ఖర్గే. ఇక రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏదైతే సమయం కోసం అనుమతి నిరాకరించారో అది తెలంగాణకు అన్యాయం అంటూ కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, కేవలం పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు అన్ని కూడా తమ పార్టీ నుంచి వచ్చినట్టు కేంద్రం నుంచి వచ్చే విధంగా ఉండాలని చెప్పి భావిస్తుందని చెప్పి ఆయన ఆరోపణ చేసినట్టు తెలుస్తుంది. అనుమతి నిరాకరణ కొత్తేమీ కాదు, విదేశీ పరిస్థితులకు అనుగుణంగానే ప్రముఖుల పర్యటనలపై నిర్ణయం, రేవంత్ టూర్కు నిరాకరణపై కిషన్ రెడ్డి, కొండా సురేఖ చేరికపై పార్టీలో చర్చించేకే నిర్ణయమని వెల్లడి, సీఎం రేవంత్ కు మమ్దానిని కలవాల్సిన అవసరం ఏంటి, రామచంద్రరావు. ఇక అనుమతి నిరాకరణ కొత్తదేమీ కాదంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. విదేశీ పరిస్థితులకు అనుగుణంగానే ప్రముఖుల పర్యటనలపై నిర్ణయాలు ఉంటాయని చెప్పినట్టుగా తెలిసింది. ఇక కొండా సురేఖ చేరికపైన కూడా పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా కిషన్ రెడ్డి వెల్లడించినట్టుగా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి మమ్దాని కలవాల్సిన అవసరం ఏముందంటూ కూడా చీఫ్ రామచంద్రరావు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి కథనాలు ప్రశ్నించారో ఒకసారి చూద్దాం. ఇంటర్న్షిప్లోనూ ఏఐదే హవా, 44% విద్యార్థులు ఆ రంగంలోనే పూర్తి చేశారు. 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్న్షిప్లపై ఏఐసిటిఈ నివేదిక.